Hey guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఎంఎల్టీ తర్వాత వొకేషనల్ ఎంఎల్టీ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంటర్న్షిప్ చేయాలా లేదంటే బ్యాచిలర్ డిగ్రీ చేయాలా? సో రెండింటిలో ఏది చేయాలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకు ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ వీడియో కనుక మీరు మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఎంఎల్టీ కంప్లీట్ అయిపోయి సో ఈ డిసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీరు ఎంఎల్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీ ఫైనాన్షియల్ కండిషన్ కరెక్ట్గా లేకపోతే మీరు హయ్యర్ స్టడీస్ అఫోర్డ్ చేయలేకపోతే మీకు ఇంటర్న్షిప్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు హయ్యర్ స్టడీస్ ఇంట్రెస్ట్ లేకపోతే కూడా మీకు ఇంటర్న్షిప్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి కానివ్వండి అండ్ ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి కానివ్వండి, సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని యూ కెన్ వర్క్ యాజ్ అ ల్యాబ్ టెక్నీషియన్. మీరు వర్క్ అనేది చేయొచ్చు అనమాట. చాలామంది అంటుంటారు ఎంఎల్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి ఫ్యూచర్ ఉండదు, మంచి శాలరీ ఉండదని. ఓకే, కానీ ఇది తప్పు, ఇది కంప్లీట్లీ రాంగ్. ఇది నేను అగ్రీ చేయనండి. ఎందుకంటే నా ఫ్రెండ్సే ఉన్నారు. ఓకే, సో ఇద్దరు విజయ డయాగ్నోస్టిక్లో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు పర్ మంత్ 29,000 టేక్ హోమ్ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారండి పర్ మంత్. ఇక్కడే మీరు చాలామందికి స్కిల్స్ లేక జాబ్స్ దొరకవండి. వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి 29,000 టేక్ హోమ్ వస్తుంది. ఇదే కనుక మీరు ఈ వొకేషనల్ ఎంఎల్టీ కాకుండా ఇంటర్మీడియట్ చేసి ఉంటే మీకు ఇంత మీరు ఎర్న్ చేయలేరండి. ఇంటర్మీడియట్ చేస్తే ఏం యూజ్ ఉండదు. ఇది టెక్నికల్ కోర్స్, అలైడ్ హెల్త్ కోర్స్, ఎంఎల్టీ కాదు. మీరు ఏ కోర్స్ చేసినా కూడా వొకేషనల్ అనెస్థీషియా అండ్ ఓటీ అండ్ చాలా కోర్సెస్ ఉంటాయి కదా. సో ఇవి చేసినా కూడా మీకు మంచి ఫ్యూచరే ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ చేస్తే మీరు కంపెనీలకు ఒకవేళ ఇంటర్మీడియట్ చేసి ఆపేస్తే మీకు ఏం యూజ్ ఉండదు. ఇక్కడ ఎంఎల్టీ ఆర్ అలైడ్ హెల్త్ కోర్సెస్ వొకేషనల్ చేసి ఆపేస్తే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు, ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది ఎర్న్ అనేది చేసుకోవచ్చు. నేను ఎవరెవరికి ఇంటర్న్షిప్ చేయమన్నాను, ఒకటి హయ్యర్ స్టడీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఇంకొకటి అఫోర్డ్ చేయలేని వాళ్ళు. ఎందుకంటే మనకు హయ్యర్ స్టడీస్ చేయాలంటే కొన్ని కాలేజెస్ చాలా మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది కదా, సో వాళ్ళు 90,000 1 lakh అండ్ 1 lakh ప్లస్ ఫీ కూడా మీ నుంచి వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంత వాళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు అఫోర్డ్ చేయలేకపోతే మీకు ఇంటర్న్షిప్ అనేది బెస్ట్ ఆప్షన్. క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇక్కడ హయ్యర్ స్టడీస్ నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే, ఎవరైతే మంచిగా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో, నేను మనీ అఫోర్డ్ చేస్తాను అండ్ నాకు హయ్యర్ స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉంది అండ్ నేను ఫారెన్లో వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నాను, నేను ఎక్కువ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నాను అండ్ ఒకవేళ ఫారెన్ వెళ్ళకపోయినా కూడా ఇక్కడ కూడా నేను మంచి పొజిషన్, ఒక మేనేజర్, క్వాలిటీ మేనేజర్ అండ్ ల్యాబ్ మేనేజర్, ఆ పొజిషన్ నేను చూసుకోవాలనుకుంటున్నాను అంటే నేను మీకు హయ్యర్ స్టడీస్ సజెస్ట్ చేస్తానండి. అండ్ హయ్యర్ స్టడీస్లో కూడా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఒకవేళ మీరు ఎంఎల్టీ వొకేషనల్ ఎంఎల్టీ కంప్లీట్ అయిపోతే మీరు ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీనే చేయండి. వేరే కోర్సెస్ నేను సజెస్ట్ చేయను. చాలామంది అనుకుంటారు ఎంఎల్టీ వొకేషనల్ చేశాను కదా, సో ఇప్పుడు నేను వేరే కోర్సెస్కి వెళ్తాను అనుకుంటారు. బట్ చేయకూడదు అలా. ఓకే, సో మీరు ఎంఎల్టీ వొకేషనల్ చేస్తారు కాబట్టి బీఎస్సీ ఎంఎల్టీనే చేయండి. దెన్ మీకు దాంట్లో ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలోనే ఒక లెవెల్ పెరుగుతుంది. కాబట్టి బీఎస్సీ ఎంఎల్టీ చేయండి. అండ్ దాని తర్వాత మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంఎస్సీ ఎంఎల్టీ చేయొచ్చు అండ్ ఎంఎస్సీ డిపార్ట్మెంట్స్ కూడా చేయొచ్చు, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ. సో ఇక్కడ నేను మీకు బీఎస్సీ ఎంఎల్టీ సజెస్ట్ చేస్తాను. అయితే మీకు ఒక థాట్ వస్తుంది, ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి బీఎస్సీ ఎంఎల్టీ చేస్తే ఎలా ఉంటుంది ఒక థాట్ వస్తుంది కదా. నేను చెప్తాను వినండి. బీఎస్సీ ఎంఎల్టీ యూజువల్లీ మనకి ఇక్కడ తెలంగాణలో 3 years ఉందండి. సో మీకు కొన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ, ఆటోనమస్ యూనివర్సిటీలో 4 years ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంటర్న్షిప్ చేసి అక్కడ మళ్ళీ మనకు బీఎస్సీ ఎంఎల్టీ చేస్తే సో అక్కడ మీకు అది 1 year పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 years బీఎస్సీ ఎంఎల్టీ ఉందనుకోండి, 4 years అవుతుంది. 4 years ఉందనుకోండి, 5 years అవుతుంది. కాబట్టి ఇంటర్న్షిప్ నేను ఇక్కడ సజెస్ట్ చేయను. అండ్ మీకు ఇంకొక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్న్షిప్ ఒకవేళ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఎంఎల్టీ చేస్తాను, మధ్యలో ఆగిపోతే ఇక్కడ మనం జాబ్ చేసుకోవచ్చు కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా మీ మైండ్లో. ఒకవేళ మీరు అడిగితే నాకు నేనేం చెప్తాను తెలుసా? ఒకవేళ ఆ క్వశ్చన్ ఉందనుకోండి, నేను మధ్యలో ఆగిపోతే ఎలా అంటే, అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు? అవసరం లేదు, ఎంఎల్టీతోనే ఇంటర్న్షిప్ చేసుకొని జాబ్ చేసుకోండి. సో ఆ క్వశ్చన్ మీ మైండ్లో ఉంటే, ఆ థాట్ మీ మైండ్లో ఉంటే మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఉందంటే మీరు ఎలా క్వాలిఫై అవుతారు చెప్పండి, ఎలా మీరు అది క్లియర్ చేయగలుగుతారు బీఎస్సీ ఎంఎల్టీ?
కాబట్టి ఇలాంటి డౌట్స్ పెట్టుకోకండి. సో ఒకవేళ మీకు గనక హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే ఇంటర్న్షిప్ వద్దు, డైరెక్ట్గా మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళిపోండి, బీఎస్సీ ఎంఎల్టీ చేసుకోండి. ఓకే, ఇది నా సజెషన్ అండి. ఓకే, అండ్ బీఎస్సీ ఎంఎల్టీ చేయడానికి మనకు చాలా కాలేజెస్ ఉన్నాయండి తెలంగాణలో. సో అండ్ దాంట్లో ఎంవర్సిటీ కూడా ఒకటి. ఎంవర్సిటీ అంటే అది ఎడ్యుకేషనల్ కాలేజెస్ చాలా ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు రీసెంట్గా నాకు కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారంట. సో మా ఇన్స్టిట్యూషన్స్ గురించి మీరు మీ ఛానల్లో చెప్పండి అని చెప్తే నేను చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. సో ఎంవర్సిటీ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే యూజీసీ అప్రూవ్డ్ టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, సో ఆ యూనివర్సిటీస్ నుంచి మనకు డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీఎస్సీ అనస్థిషియా అండ్ ఎమర్జెన్సీ, ట్రోమా అండ్ ఓటీటీ అండ్ సైకాలజీ అండ్ డెంటల్. సో బీఎస్సీ ఎంఎల్టీ కూడా దాంట్లో ఉంది. సో ఇవన్నీ కోర్సెస్ వాళ్ళు టాప్ యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీస్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన హైదరాబాద్లో అయితే మల్లారెడ్డి యూనివర్సిటీతోనే టైఅప్ అయ్యారండి వాళ్ళు. ఓకే, సో ఆ కాలేజెస్ యూనివర్సిటీ నుంచి డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఇంటర్ ఎనీ స్ట్రీమ్, ఇది హైలైట్ ఇక్కడ. సో బైపీసీ కాకుండా ఏ స్ట్రీమ్ అయినా, సిఈసి, ఎంపీసీ, ఏ స్ట్రీమ్ అయినా సరే వాళ్ళు ఇక్కడ ఈ అలైడ్ హెల్త్ కోర్సెస్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ మన ఎంఎల్టీ వొకేషనల్ వాళ్ళు కూడా దానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు మీ స్కోర్ ఇంటర్మీడియట్ అండ్ ఎంఎల్టీలో స్కోర్ని బట్టి వాళ్ళు మీకు అప్ టు 1 lakh వరకు, లైక్ 1 lakh వరకు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఇంటర్న్షిప్ కూడా ఉందండి, వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మంచి మంచి హాస్పిటల్లో. అండ్ వాళ్ళు స్టైఫండ్ 1 lakh to 1,50,000 వరకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు అనమాట. యూనివర్సిటీ సెంటర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది, చెప్పాను కదా, మల్లారెడ్డితో టైఅప్, మల్లారెడ్డి యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంది. అండ్ కోచిలో ఉంది, అండ్ మనకి బెంగళూరులో ఉంది, అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్లో, ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా. సో ఇన్ని ప్లేసెస్లో వాళ్ళ స్టడీ సెంటర్స్ అంటే ఉన్నాయి. సో మీ డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ లింక్ ఇస్తాను, వాళ్ళకి ఛానల్ కూడా ఉంది, ఛానల్ లింక్ ఇస్తాను అండ్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి, మీకు నచ్చితే కంపల్సరీగా మీరు జాయిన్ అయిపోయింది అనమాట. సో ఈరోజు వీడియో ఇదండి. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఎంఎల్టీ వొకేషనల్ ఎంఎల్టీ తర్వాత మీరు ఏం చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలా, డిగ్రీ చేయాలా, బీఎస్సీ ఎంఎల్టీ చేయాలా, సో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.